ఆలయాలు ఆధ్యాత్మికతకు సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిరోజు నిత్య పూజలు, అభిషేకాలు, ప్రసాదాల పంపిణీ వంటి ధార్మిక కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తూ భక్తులందరూ ఆలయ కట్టడానికి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం కొరకు గ్రామస్తులందరూ కూడా గ్రామాబాది ల్యాండ్ ఎకరా 10 గుంటల భూమిలో మంచి నిర్మాణం చేసుకొని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి ఈ దేవాలయం అంతా కూడా ప్రజల సహకారంతో నిర్మాణం చేసుకొని నిత్య పూజలు జరిగే విధంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సహకారం ఉండాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, గ్రామ ఆలయంలో గుడి గట్టుడు ఒక వంతు, ప్రతిష్ఠ చేసుడు 2వ వంతు, 3వ విధానం ధూపదీప నైవేద్యం ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్యం పూజలు జరిగే విధంగా గ్రామస్తులందరూ కూడా మడిగట్టుకొని మనం తినేటువంటి భోజనంలో సుమారమైతే శివాలయం, రాముణ్ణి అయితే మీరు శనివారం గాని లేకపోతే ఇంకో వారాన్ని ఎంచుకొని వారానికి ఒక రోజు 2 దేవాలయాల్లో ప్రసాద నైవేద్యంగా మీరు వండుకున్నటువంటి మరి ప్రసాదాన్ని దేవునికి పెట్టి మొక్కి ఇంట్లో తినే అలవాటును చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దేవతలకు మనం ఏ రకంగా రోజు బువ్వ తింటున్నామో, టిఫిన్ చేస్తున్నామో, ఆ దేవతలకు కూడా ధూపదీప నైవేద్యం ప్రసాదాలు సేవించే విధంగా గ్రామస్తులందరి సహకారం ఈ చెయ్యి గుడి నిర్మాణంలో ఉండాలి. నాకు మన సర్పంచ్ గారు వచ్చి ఈ రోజు భూమి పూజ ఉన్నదంటే నేను వచ్చాను. నా వంతు సహకారం కూడా కాకర్లపల్లి గ్రామంలో సీతారామ లింగేశ్వర స్వామి ఆలయానికి నా వంతు సహకారం ఉంటదని, దీనికి మీరందరూ కూడా మొదలుపెట్టిన తర్వాత నేను 25 లక్షల రూపాయలు దేవాలయానికి మంజూరు ఇస్తా. మీ పక్కనే ఉన్నటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూశారు. దాన్ని మరో యాదగిరి గుట్టుగా చేయాలని ఒక సంకల్పంతో నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత వెంటనే నేను ముఖ్యమంత్రి వద్దకు దేవుణ్ణి మొక్కుకో అన్నా, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఈ దేవునికి నిధులు ఇవ్వాలని కోరా. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రి కాగానే 12 కోట్ల రూపాయలు ఇచ్చాడు. దాని తర్వాత బాసర నుంచి భద్రాచలం 1000 కోట్ల రూపాయల నిధులు గోదావరి పుష్కరాలు 2027లో వచ్చే సంవత్సరం వస్తున్నాయి. ఆ పుష్కరాల్లోకెళ్ళి కూడా ఇంకా 50 కోట్లు కావాలని ముఖ్యమంత్రి గారిని కోరా. ముఖ్యమంత్రి గారు ఆ గుడి ప్రారంభోత్సవం చేశాం. తీసుకొచ్చినప్పుడు కోరడంతో పుష్కరాల్లో ఇస్తా అని చెప్పడం జరిగింది. మళ్ళీ 50 కోట్లు కూడా తెచ్చా. ఈ కొడవటంచ నుంచి, చల్లగరిగె నుంచి, ఇల్లంతకుంట, కరీంనగర్ పోయే మీదుగా, ఇటు రంగాపురం పోయే మీదుగా చలివాగు మీద బ్రిడ్జి గాని, అదే విధంగా చల్లగరిగె వరకు డబుల్ రోడ్ గాని, ఇదే విధంగా బుద్ధారం ములుగు జిల్లా ప్రజలు వచ్చే విధంగా మరి 70 కోట్లతో రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది.